శ్రీకృష్ణుడు పెద్ద వెన్న దొంగ, మన మనస్సులన్నింటినీ దొంగలించినటువంటి వాడు, చిత్త మనోహరుడు. ఆయన చితచోరు అని చెప్పి ఆయనకి పేరు, మనస్సుల్ని హరించేటువంటి వాడు అని. ఇన్ని రకాల దొంగతనాలకి మరొక దొంగతనం విశేషంగా కూడా చెప్తూ ఉన్నారు ఈరోజు లీలాసుకులు. ఏమిటి అంటే, మేఘాలలో ఉండేటువంటి నల్లధనాన్ని కూడాను దొంగలించి తన దేహానికి కలుపుకున్నటువంటి వాట, అది కూడా దొంగలించేసేసాడు ఈయన. అలాంటి ఆ కృష్ణుడి యొక్క సౌందర్యాన్ని గురించి ఎన్ని రకాలుగా చెప్పుకుంటుంటే అన్ని రకాలుగా ఆనందం ఆనందం అలా అలల 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 రూపంలోనే వస్తూ ఉంటుంది మనకి. అందుకనే మనం ఈ ధారావాహికి కృష్ణ లహరి అని పేరు పెట్టుకున్నాం. లహరి అంటే ఏంటి? అలా అలలు అలలుగా వస్తూ ఉండేది. ఆ కృష్ణ సౌందర్యం ఇలా నిరంతరం వస్తూనే ఉంటుంది, దీనికి ఒక అంతం అంటూ లేదు. మనం ఎక్కడన్నా అలసిపోయి ఆగిపోవాలేమో కానీ ఆ అందం ఆగేది కాదు, ఆ చందం తరిగేది కాదు. అటువంటి కృష్ణ సౌందర్యాన్ని గురించి మనం ఎంత కన్నులు కాచేలాగా ఎదురు చూస్తూ ఉంటామో కదా. సూరదాస్ అంటున్నారు, నైన భయే బస్ మోహనతై జోంకు రంగ బస హోతనా దకే టరతనా హీతా గోహనతై. ఈ కళ్ళు వెళ్ళిపోయి ఎక్కడ ఉండిపోయినాయట? కృష్ణుడి మీద ఉండిపోయినాయి. ఇక పక్కకి రమ్మంటే రావట్లేదండి బాబు ఆ కళ్ళు. అలా ఏదో మాయ చేసి పడేశాడు ఈయన. ఏం మాయ చేశాడో తెలియదు. ఒరే నువ్వు చస్తావరా బాబు అంటే, చస్తే చస్తాను, నష్టమేముంది కానీ అని చెప్పి అట్లా ఉంటాడు. అడవిలో జిక్కని పట్టుకోవటానికి వాళ్ళు ఏం చేస్తారు? ఈ డప్పులు అట్లాంటివి వాయిస్తూ పోతారు ఈ వేటగాళ్ళు. ఎందుకని? ఆ డప్పుల యొక్క శబ్దంకి ఆకర్షితమవుతుంది ఈ జింక. ఒరే ఎక్కడో ఏదో శబ్దం వస్తున్నదే అని చెప్పి అది అలా నుంచొని వింటూ ఉంటుందిట. ఈ లోపల ఈ వేటగాడు వచ్చేసి దాన్ని కొట్టేసుకొని పోతూ ఉంటాడు. అంటే దాని ప్రాణం అన్నా పోతోంది కానీ ఆ నాదాన్ని వినటానికి మాత్రం అలానే నుంచొని ఉంటుంది. అలానే మనం కూడానండి బాబు, ఒక్కసారి కృష్ణుడిని చూసాము అనంటే ఇక ఆయన మీద మన కన్ను పడింది అంటే అటు ఇటు కనుదిప్పి చూసుకోవటానికి మన మనస్సుకు ఒప్పదు. ఆయన్నే చూడాలి అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. అట్లాంటి భావం మన మనసులో అలా నిలిచిపోయి ఉంటుంది. జో మధుకర బస కమల కోసకే జో బస చంద చకోర. ఈ కమలాల మీద, తామర పూల మీద వాలటాని కోసమని చెప్పి తుమ్మెద ఏ విధంగా నిరంతరం దానికోసం చూస్తూ ఉంటుందో, చంద్రుడి యొక్క వెన్నెల కిరణాలు పడటం కోసం ఎలా అయితే చకోర పక్షి నోరు తెరుచుకొని అలా వెన్నెల కిరణాలని భుజించటమే దానికి జీవితం, ఇంక రెండోది లేదు. చంద్రుడు రాకపోతే ఆకలితో వస్తుంది కానీ లేకపోతే దానికి ఇంక రెండో ఆహారం ఉండదు. తైసే హి ఏ బస భయే శ్యాముకే గొడి బస్య జోండోర్. అలాగే ఈ కళ్ళు ఆ కృష్ణుడి మీద అలా నిలిచిపోయినాయండి. ఇక జన్మలో నాకు వేరేటువంటి విషయం అక్కర్లేదు. జన్మాంధుడైనటువంటి వాడు సూరదాసు. అలాంటి మహనీయుడికి నిజంగా ఎంత అదృష్టమో చూడండి. కృష్ణ సౌందర్యాన్ని కళ్ళారా చూసినటువంటి వాళ్ళు ఎంత చక్కగా వర్ణిస్తారో అంత చక్కగా వర్ణించినటువంటి మహానుభావుడు ఆయన.